యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబంలో ఎవరో ఒకరు బాగా కాంతివంతంగా మెరిసిపోతూ అందరి అభినందనలను పొగడ్తలను పొందుతూ ఉంటారు. అన్ని వైపుల నుండి మధ్యకాలంలో వారు చాలా ముఖ్యమైన పనులు నెరవేర్చి విజయం సాధించి ఉండవచ్చు. అందుచేత వారు అటువంటి పొగడ్తలకు నిజంగా అర్హులే. మేషరాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామితో ఏదైనా ఒక విషయంపై కలహం పెట్టుకునే కంటే సామరస్యంతో సర్దుకుపోవటమే మంచిదనిపిస్తుంది. మీరున్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అర్థవంతమైన విషయాలన్నీ మీరు యోచించాలి. మీకంటే మీ భాగస్వామికే చాలా ముఖ్యమైన ఒక చిన్న విషయం మీ కలహాన్ని నివారించి శాంతియుతమైన వాతావరణం నెలకొల్పడమే మంచిది. మేషరాశి కెరియర్. మీరు కనుక వ్యాపారంలో ఉన్నట్లయితే మీ సామర్థ్యం పనితనంతో మీ సహోద్యోగులు మరియు పోటీదారులు వీరందరికంటే ముందు మీరే ఉంటారు అన్న విషయాన్ని గమనిస్తారు. మీరు ఈరోజు కాంతివంతంగా ప్రజ్వరిల్లిపోతున్న మిమ్మల్ని, మీ ఆకర్షణ శక్తిని, మీ శక్తియుక్తులను ఎవరూ ఈనాడు నిలువరించలేరు. ఇటువంటి మంచి టైంను ఉపయోగించి మీ యజమానిని మెప్పించడానికి ప్రయత్నించండి ఈరోజు. అలాగే రాబోయే ప్రమోషన్ కోసం ఎదురు చూసే అభ్యర్థుల వరుసలో ముందు మీరే ఉండే పొజిషన్లోనికి సర్దుకోండి. మేషరాశి ఫైనాన్స్. ఆర్థిక లాభాలు మరియు గుర్తింపు లభిస్తాయి మీకు ఈరోజు మీరు పెద్ద మొత్తంలో డబ్బును అందుకోవచ్చు. మీ ప్రమేయం, మీ శ్రమ ఏమీ లేకపోయినప్పటికీ ఇది వారసత్వం ద్వారా లభించినటువంటిది ఏదైనా కావచ్చు. ఇది మీకు ఆర్థిక పరమైన ఒక పంట వంటిది. అయితే ఈ సొమ్మునంతటిని వెంటనే ఖర్చు చేయకండి. మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకున్నటువంటివి. మేషరాశి హెల్త్. ఆరోగ్య విషయంలో ఈరోజు వాతావరణ ప్రభావం వల్ల మీరు కాస్త అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. అదేమంత తీవ్రమైన విషయం ఏమీ కాదు, లేకపోతే విషయ పరిస్థితి కూడా కాదు. కేవలం కాస్త మీరు బద్ధకంతో కొద్దిగా డిప్రెస్ అయ్యేటట్టు చేసింది. వాతావరణం అంతకు తప్పిస్తే దానిని ఈరోజు సీరియస్గా కాకుండా లైట్గా తీసుకుని కాస్త నెమ్మదిగా తక్కువ స్థాయిలోని ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించండి. మీరు ఎంజాయ్ చేసేటట్లు హాయిగా ఫీల్ అయ్యేటట్టు చేయడానికి ఖాళీగా కూర్చునే కంటే మీరు తొందరలో తిరిగి యథాస్థితికి చేరుకోవడం ఖాయం. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీలో ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు విద్యాపరమైన అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు లభించిన ఏ అవకాశాన్ని మిస్ కావద్దు. ఇంకొంత తెలివితేటల్ని, జ్ఞానాన్ని సంపాదించటం వల్ల మీరు విద్యార్థిగా ఎంతో మెరుగుపడతారు. వృషభ రాశి రొమాన్స్. వివాహ ప్రతిపాదనలపై పనిచేస్తున్న వారు ఈరోజు చిక్కుల్లో పడబోతున్నట్టు గ్రహిస్తారు. మీ కుటుంబం కానీ లేక మీకు కాబోయే భాగస్వామి యొక్క కుటుంబం కానీ నిశ్చితార్థానికి అంగీకరించకపోవచ్చు. కాస్త ఓపికతో ఉండండి ఈరోజు. అలాగే ఈ సంబంధ బాంధవ్యంలో మీకు ఆసక్తి ఉన్నట్లయితే మీ కుటుంబానికి, మీ స్నేహితులకు పరిస్థితిని గురించి వివరంగా చెప్పడానికి ఈ టైంను ఉపయోగించుకోండి. వృషభ రాశి కెరియర్. ఈరోజు మీరు బాగున్నారు, బాగా ఫీల్ అవుతున్నారు మరియు మీరు అదృష్టవంతులు కూడా. వృత్తి, సాంఘిక రంగాలలో మీలో ఉండే ఆకర్షణ, మీలో దాగి ఉన్న పట్టుదల ఈరోజు మీకు అద్భుతాలను సృష్టిస్తాయి. ఇన్నాళ్ళు మీరు ప్రయత్నిస్తున్న, ఆశిస్తున్న విజయాలను భౌతికంగా మీకు సాధించి పెడతాయి. మీలో ఉన్న ఈ పట్టుదలే ఆకర్షణ శక్తి. వృషభ రాశి ఫైనాన్స్. సృజనాత్మకతతో ఉండేవారికి ఈరోజు లాభాలను తీసుకొస్తుంది. ఆర్కిటెక్చర్లో కానీ, ఇంటీరియర్ డిజైనింగ్లో కానీ చేరాలని కోరుకుంటూ ఉండేవారికి లాభదాయకంగా ఉంటుంది. మీరు పడే శ్రమ, చేసే కృషిలపై విజయవంతమైన ఇంటర్వ్యూలతో మీకు రివార్డులు రావచ్చు. ఇప్పటికే వారి వారి ప్రత్యేక రంగాలలో ఉన్నవారు వారి ఆదాయం క్రమేపీ పెరుగుతున్నట్టు గ్రహిస్తారు. మీరు చేస్తున్న పని గమనించబడి మెచ్చుకోబడుతుంది కాబట్టి అధిక సంఖ్యలో క్రొత్త ప్రాజెక్టులు మీ చేతికి రావచ్చు. ఇటువంటి ఫలప్రదమైనటువంటి చక్కటి టైంను ఉపయోగించి అత్యధిక లాభాలను రాబట్టుకోండి. వృషభ రాశి హెల్త్. చక్కటి ఆరోగ్యం మరియు శక్తి మిమ్మల్ని బిజీగా ఉండే మీ షెడ్యూల్ను అమలు చేసుకోగలిగేలా చేస్తాయి. ఏ ఇబ్బంది లేకుండా అయితే సాయంత్రం పూట వినోద కార్యక్రమాలతో కాలక్షేపం చేయడానికి ప్లాన్ చేయటం మర్చిపోకండి. మీ బిజీ షెడ్యూల్కు అవసరమైన విశ్రాంతినిస్తూ ఇంట్లో పనులు మిమ్మల్ని సందడిగా పరుగులు ఉరుకులు పెట్టిస్తూనే ఉంటాయి. అదృష్టవశాత్తు ఈరోజు మీ పనులన్నిటినీ చక్కబెట్టుకోగలుగుతారు. ఏదో కొంచెం చిన్న ఇబ్బందులు మినహాయిస్తే. మీ మంచి ఆరోగ్యానికి థ్యాంక్స్. మిథున రాశి ఓవర్వ్యూ. గత కొద్ది కాలంగా మీ ఆప్తులతో మీ సంబంధ బాంధవ్యాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయనిపిస్తుంది. అటువంటి పరిస్థితి ఈరోజు సామరస్యంగా సర్దుకుపోవటం ప్రారంభమవుతుంది.
మీ కఠోరమైన శ్రమకు, దీక్షకు, పట్టుదలకు, సహనం, రెండు ప్రక్కల నుండి ఓర్పు, విధానం అన్నవి ఈ పరిస్థితిని చక్కదిద్ది మిమ్మల్ని ముందుకు తీసుకుపోతాయి. మిథున రాశి రొమాన్స్. మీ అనురాగ బాంధవ్యాలలో మీరు మామూలుగా సంతోషంగా ఉంటున్నప్పటికీ మీ భాగస్వామి మీకోసం టైంను వెచ్చించడానికి చాలా బిజీగా ఉండవచ్చు. ఏ విధంగా చూసినా మీ ఇద్దరిలో ఎవరో ఒకరు నిర్లక్ష్యానికి గురైనట్లు ఫీల్ అవటం మొదలవుతుంది. అలాగే మీ భాగస్వామి యొక్క ప్రేమ, ఆదరణ ఈరోజు మీరు మిస్ అవుతారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీ భాగస్వామికి చెప్పడానికి ఈ టైంను వాడుకోండి. అలాగే మీ యొక్క దాపరికం లేని నిజాయితీగా ఉండే వైఖరి మీలో కలిగిన గాయాలను మాసిపోయేటట్లు చేస్తాయి. కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా ఈ టైం తొందరలోనే గడిచిపోతుంది. మిథున రాశి కెరియర్. సేల్స్, మార్కెటింగ్ రంగాలలో ఉండేవారికి గత కొద్ది కాలంగా మీరు చాలా ఒత్తిడికి లోనే ఉంటున్నారు. ఈరోజు అటువంటి ఒత్తిడి, ఉద్రిక్తత భారం తగ్గిపోయి ఉండటం మొదలవుతుందని తెలిసి మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈ టైంని సద్వినియోగం చేసుకోండి. ఈ మధ్య మీరు పడ్డ శ్రమ, కృషిని గురించి కాస్త నెమరు వేసుకుంటూ, అలాగే మీ భుజాన్ని మీరే తట్టుకోండి ఆనందంగా. ఈరోజు మీ పని పూర్తయిన తరువాత మీ స్నేహితులతో కలిసి కాస్త రిలాక్స్ అవ్వండి. మిథున రాశి ఫైనాన్స్. ఆర్థిక పరంగా ఈరోజు మీకు చాలా మంచి రోజు. ఈ రోజు మీరు పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమీ ఎదుర్కొనే అవసరం లేదు. అలాగే మీరు డబ్బు సంపాదించే ఆధారం స్థిరంగా, దృఢంగానే ఉన్నట్లు గమనిస్తారు. అయితే పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుందిలే అని అనుకోకండి. అందులో కొంత సొమ్మును తీసి బ్యాంకులో జమ చేయటం మర్చిపోకండి. పెద్ద పెద్ద కొనుగోళ్లు చేసేటప్పుడు అరువు పద్ధతిని గురించి పూర్తిగా తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి. మిథున రాశి హెల్త్. వీలైనంత వరకు ఏ పనిలోనైనా సరే అతిగా కలగజేసుకుంటూ ఉండకండి. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. శారీరకంగా మీరు ఫిట్గా ఉండాలంటే దానికి అవసరమైనంత వరకు విశ్రాంతినివ్వాలి. మీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ మీ యజమానిపై మీకున్న బాధ్యతలపైన, అలాగే మీ కుటుంబానికి సంబంధించినంత వరకు మరియు మీ ఆరోగ్య పరిరక్షణపై ఉన్న మీ బాధ్యతల మధ్య సమతౌల్యాన్ని మెయింటైన్ చేస్తూ ఉండటానికి ప్రయత్నించండి. కర్కాటక రాశి ఓవర్వ్యూ. మీ స్నేహితులతో వాదనల్లో చిక్కుకోకండి. మీ మనశ్శాంతిని నాశనం చేసుకోవడానికి ఇది ఖచ్చితమైన మార్గం కాదు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా చిక్కుల్లోకి నెట్టివేయాలని చూస్తున్నా ప్రశాంతంగా ఉండండి. ఈ క్రమంలో ఏ విధమైన వాదనలైనా సరే మీ మానసిక ఆరోగ్యానికి వ్యతిరేకతను కలిగిస్తాయి. కర్కాటక రాశి రొమాన్స్. ఇటీవల కాలంలో మీ భాగస్వామి కాస్త దురుసుగా ప్రవర్తిస్తూ ఉండటం వల్ల ముఖ్యమైన కొన్ని విషయాలపై మీరు మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈరోజు విషయాలన్నిటినీ వివరంగా మాట్లాడేందుకు టైం తీసుకోండి. అలాగే మీ కోరికల విషయంలో మీరు స్పష్టంగా ఉండే వైఖరిని అవలంబించండి. అనవసరపు అపోహలకు, అపార్థాలకు తావివ్వకుండా ఉండటానికి చివరికి మీరిద్దరూ కూడా పరస్పరం వింటూ అర్థం చేసుకుంటారు. ఒకరికొకరు సామరస్యాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటూ మీ ఇద్దరి మధ్య మంచి అవగాహన పెంచుకుంటూ. కర్కాటక రాశి కెరియర్. మీరు పనిచేసే చోట కష్టించి పనిచేసినందుకు మీకు ఒక రివార్డు రావచ్చు. మీ ఉద్యోగాభివృద్ధికి మీలో ఉన్న నైపుణ్యాన్ని అంతటినీ ఉపయోగించుకోవడానికి ఇదే మంచి టైము. విజయాలను సాధించడానికి దీర్ఘకాలిక ప్రయోజనాలపైనే దృష్టిలో ఉంచుకోండి. మీరుండే వృత్తి రంగంలో మీరు గౌరవాన్ని, మర్యాదను పొందేందుకు ఈ ప్రస్తుత క్రొత్త పొజిషన్ మీకు అనేక అవకాశాలను కలుగజేస్తుంది. కర్కాటక రాశి ఫైనాన్స్. పెరిగిన రాబడి మిమ్మల్ని ఇంకా మెరుగైన జీవన శైలిని అనుసరించడానికి సహాయపడుతుంది. ఈ మధ్య కాస్త ఆర్థికంగా మీ పరిస్థితి బాగానే ఉంది. ఈ రోజు మీ కోసం, మీ కుటుంబం కోసం కొన్ని విలాసవంతమైన వస్తువులు కొనాలని మీరు ఉబలాట పడుతున్నారు. ప్రస్తుత తరుణంలో ఇటువంటి ఖరీదైన వస్తువులను మీరు భరించగలరు అనే సూచనలు కనిపిస్తున్నాయి. కొనుగోలుదారుడిగా పశ్చాత్తాప స్వభావంతో మీరేవి బాధపడాల్సిన అవసరం లేదు. కర్కాటక రాశి హెల్త్. అధిక బరువు ఈ రోజు మీకు శారీరక ఇబ్బందులు సృష్టించవచ్చు. శారీరకంగా ఫిట్గా ఉండడానికి తగిన చర్యలు తీసుకునవలసిన సమయం వచ్చింది. మీకు ఇప్పుడు సంతృప్తికరంగా ఉండేట్లు, ఎంజాయ్ చేయగలిగేట్లు ఉండే శారీరక కార్యకలాపాలలో పాల్గొంటూ ఉండటం చేస్తూ ఉండండి. ఇది మిమ్మల్ని శారీరక మరియు మానసిక సమస్యలు అధిగమించేటట్లు చేయడమే కాదు, మీరు అత్యున్నత స్థాయిలో అత్యున్నత నాణ్యతతో కూడుకుని ఉన్న జీవితాన్ని గడపడానికి సహకరిస్తుంది. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ జీవనయానంలో కాస్త మందకొడిగా సాగుతున్న దశలోకి మీరు ప్రవేశిస్తున్నట్లు మీరు గ్రహిస్తారు. అలాగే కంగారు, ఆతృతతో మీరు కాస్త విసుగు చెంది అసహనంగా ఫీల్ అవుతారు. వివిధ దశలలో ఉండవలసిన జీవన పురోగతి లేనందుకు మీరు ఎంతో బాధపడతారు. ఈ గడ్డు పరిస్థితిని గురించి మీరు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు చాలా ఆశావహంగానే ఉంది. సింహరాశి రొమాన్స్.
ఈరోజు మీ ప్రణయభరితమైన బంధం చిగురిస్తుంది మళ్ళీ. అందుచేత మీరు ఇటువంటి దాని మీద ఫోకస్ చేయడానికి కొంత టైంని వెచ్చించండి. మీరు అన్ని ప్రక్కల నుండి గుంజబడుతున్నారు అన్న ఫీలింగ్ ఉండవచ్చు మీకు. కానీ మీ భాగస్వామి మరియు మీ అనుబంధం నిర్లక్ష్యం చేయబడుతున్నట్లు తెలిసిన తరువాత మీరు సంతోషంగా ఉండలేరు. మీ బాంధవ్యంలోని అవసరాలను ప్రయారిటైజ్ చేయండి. అలాగే మీ భాగస్వామి అంటే మీకెంత శ్రద్ధో, మీకెంత విలువైన వారో తెలుసుకునేటట్టు చేయండి. మీరు కాస్త కృషి చేయవలసిన టైం ఇది. రాబోయే అనేక సంవత్సరాల కాలంలో దీని వలన వచ్చే లాభాలను పొందటానికి ప్రయత్నించండి. సింహరాశి కెరియర్. ప్రస్తుత తరుణంలో మీరు అత్యధికమైన ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మీ పై అధికారుల ఆశయాల మేరకు, మీ శక్తి సామర్థ్యాల మేరకు అన్ని పనులను కూడా మీరు చేతనైనంత చక్కగా నెరవేర్చగలరు. వృత్తిపరమైన పనులన్నింటిలోనూ మీరు 100% సామర్థ్యాన్ని చూపిస్తూనే ఉన్నారు. మీ ఆత్మవిశ్వాసాన్ని ఇంకా బలోపేతం చేస్తూ, ఆ విధంగానే మీ పనితనాన్ని కూడా పెంచుకుంటూ, మీలో ఉండే ఈ నమ్మకం, మీలోని సత్ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటాయి. సింహరాశి ఫైనాన్స్. ఆర్థిక రంగంలో ఒక్కసారిగా సంభవించిన మార్పులు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. విపరీతంగా వచ్చే ఇటువంటి లాభాలను మీకు అనుకూలంగా పెంచుకోవటానికి తగిన వైఖరిపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆర్థిక విజయం మీకు లభించే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు వృత్తి రంగంలో మీరు జాగ్రత్తగా అంచనా వేసి అడుగులు వేస్తూ ఉండటం ఆర్థికంగా మీకు చాలా లాభసాటి అయింది. మీ లక్ష్యాలను అనుకున్న టైంలో పూర్తి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. క్రొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి కూడా ఇదే సరైన టైము. వ్యాపారంలో కొత్త ఐడియాలకు మీరు ప్రోత్సాహకరంగా స్పందించాల్సి ఉంటుంది. అందువల్ల మార్పులు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా ఉంటాయి. అయితే వీటిని మీరు వాస్తవ రూపంలోకి తీసుకురావాలంటే చాలా కృషి చేయాలి. సింహరాశి హెల్త్. ఈరోజు ఆరోగ్యపరంగా చూస్తే మీరు కులాసాగానే ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఈ మధ్య చిన్న రుగ్మతలు మిమ్మల్ని కాస్త చిరాకు, కంగారు పెట్టినప్పటికీ మీరు తిరిగి యథాస్థితికి వచ్చి ఆరోగ్య మార్గాన్ని పయనిస్తారు. ఈరోజు మీ ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. రోజంతా టీవీ చూస్తూ మంచం మీద కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉండకండి. బయటపడి కాస్త వ్యాయామం కూడా చేయండి. ఈ ఆరోగ్యకరమైన రోజులు ఉన్నవి అందుకే కదా. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరేమిటో పూర్తిగా అర్థమయ్యేటట్టు ఖచ్చితంగా తెలియజేయటం కోరకపోతే మిమ్మల్ని ఇతరులు కొంచెం అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మీరు మాట్లాడే ముందు కాస్త బాగా ఆలోచించి మరీ మాట్లాడండి. లేకపోతే మీ మాటలను పొరపాటుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. మీ మాటలు మంటలను ఖచ్చితంగా రేపకుండా జాగ్రత్త పడండి. కన్యా రాశి రొమాన్స్. ఈ రోజు మీ భాగస్వామి మీ వద్ద లేరు. అందుచేత మీ పనులేమైనా ఉంటే పూర్తి చేసుకోండి. ఒంటరిగానే గత కొద్ది కాలంగా మీరు కలవని చూడని స్నేహితులను కొంతమందిని ఎందుకు పిలవకూడదు? మీ నుండి పిలుపు వస్తే వారందరూ సంతోషిస్తారు. ఇటువంటి ఖాళీగా ఉన్న టైంను సద్వినియోగం చేసుకోండి. కన్యా రాశి కెరియర్. మీరు లా చదువుతుండే విద్యార్థి అయితే ఈరోజు మీరు ఒక శుభవార్తను అందుకోవటం ఆశించవచ్చు. అది పరీక్షా ఫలితం కావచ్చు, లేదా మీరు ప్రయత్నిస్తున్న ఒక ఉద్యోగం గురించి కావచ్చు. ఏమైనప్పటికీ ఈరోజు మీరు ప్రోత్సాహకరమైన దాని గురించే వినవచ్చు. దానిని మీ లాభానికి ఉపయోగించుకోండి. మీరు దానికోసం గట్టి కృషి చేశారు. కన్యా రాశి ఫైనాన్స్. మీరు లాభాలను పెంచుకోవాలనే మార్గాలను అన్వేషిస్తూ ఉంటే ఈ రోజు మీ శక్తినంతా ధారపోసి ప్రయత్నించడానికి అనువైన రోజు అనే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ముందున్న అవకాశాలన్నింటినీ పరిశీలించండి. జాగ్రత్తగా సరైన ఖచ్చితమైన ప్లాన్ తయారు చేయాలంటే కొంచెం కష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ప్రస్తుత తరుణంలో ఆశలను వదులుకోవద్దు. సరైన సమయంలో సరైన కృషి చేయడంలో మీరు లాభాలను అందుకోగలరు. కన్యా రాశి హెల్త్. జీర్ణ సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. ఈరోజు కాస్త లైట్గా తినడం వల్ల మీకు కొంత ఉపశమనం లభించవచ్చు. మీలో చాలామంది శారీరక శ్రమపై ఫోకస్ చేయవలసి ఉంటుంది. అతిగా తిన్నదంతా అధిక శారీరక బరువునకు దారి తీయకుండా, అలాగే కడుపులో ఇబ్బందిని పుట్టించకుండా ఉండేందుకు ఈరోజు మీ నోట్లోకి ఏ విధమైన ఆహారం వెళుతోందో గమనిస్తూ ఉండండి. మీ మనసును దానిపై లగ్నం చేసి హానికరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటి నుండి తప్పించుకోగలరు మీరు. తులారాశి ఓవర్వ్యూ. గత కొద్ది కాలంగా మీ ఆప్తులతో మీ సంబంధ బాంధవ్యాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయనిపిస్తుంది. అటువంటి పరిస్థితి ఈరోజు సామరస్యంగా సర్దుకుపోవటం ప్రారంభమవుతుంది. మీ కఠోరమైన శ్రమకు, దీక్షకు, పట్టుదలకు, సహనం, రెండు ప్రక్కల నుండి ఓర్పు, విధానం అన్నవి ఈ పరిస్థితిని చక్కదిద్ది మిమ్మల్ని ముందుకు తీసుకుపోతాయి. తులారాశి రొమాన్స్. ఈరోజు మీరు ఒక భాగస్వామిలో చూసే అంశాలను ఇంకా విస్తృతపరచండి. ఇంకా మీరు ఎవరో ఒకరి కోసం మీ జీవితంలో ఈ శూన్యాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే
భాగస్వామిలో మీరు ఆశించే అర్హతలలో ఇంకొంచెం పట్టు వదిలిపెట్టి చూస్తూ ఉంటే ఈరోజు మీకు సరిపోయే వ్యక్తినొకరిని, మీ దృష్టిని నిజంగా ఆకర్షించగలిగే వ్యక్తిని కనుగొనవచ్చు మీరు. తులారాశి కెరియర్. ఇటీవలే జరిగిన ట్రాన్స్ఫర్ మిమ్మల్ని నిరుత్సాహపరిచి అసంతృప్తికి గురి చేసినట్లు ఫీల్ అవుతారు, గమనిస్తారు కూడా. దురదృష్టవశాత్తు ఇటువంటి పరిస్థితిని మార్చడానికి మీరు చేయగలిగింది ఏమీ లేదని కూడా తెలుసుకుంటారు. క్రొత్త వాతావరణంలో క్రొత్త పరిసరాలతో సర్దుకుపోవటానికి ప్రయత్నించటం, అలాగే ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవటం మీకు మంచిది. ఈరోజు మీ తలను పైకెత్తుకునే ఉండండి మీరు. తులారాశి ఫైనాన్స్. విజయ సోపానం అధిష్ఠించడానికి దీర్ఘమైన ఎత్తైన మెట్లు ఎక్కడం చాలా కష్టమైంది, చాలా నెమ్మదిగా జరిగేది. మీ ఆర్థిక సంపాదన కొద్దిగా మందగించినట్లు మీరు భావిస్తారు. మీ రాబడిని పెంచుకోవాలని మీరు ప్రయత్నిస్తూ ఉండవచ్చు, కానీ మీకు వచ్చే లాభాలలో సంభవిస్తున్న అలసత్వానికి, మందగొడితనాన్ని చూసి నిరుత్సాహపడవచ్చు మీరు. పెట్టుబడి పెట్టడంలో వేచి చూడడం, నిదానంగా నెమ్మదిగా అడుగులు వేయటం వల్ల ఈ ఆర్థిక పందెం లాంటి దాంట్లో విజయం వరిస్తుంది మిమ్మల్ని. మీ బడ్జెట్ మరియు ఆర్థిక ప్రణాళికల ప్రకారం వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ ఉండండి. కాలం గడిచే కొద్దీ మీరు లాభాలను చవిచూస్తారు. కొద్ది కాలంలో అనూహ్యంగా వచ్చే ఆర్థిక వృద్ధి మీకు ఆర్థికంగా స్థిరత్వాన్ని ఇవ్వలేవు. తులారాశి హెల్త్. మీరు అధికంగా పనిచేస్తూ ఉంటే ఈరోజు మీరు తిరిగి మీ దైనందిన దినచర్యను మళ్ళీ ఒకసారి సర్దుబాటు చేసుకోవాలి. అవసరమైనంత శాంతిని మీ శరీరానికి ఇవ్వడానికి, తిరిగి అది రీఛార్జ్ అవ్వడానికి కూడా బిజీగా అలసిపోతూ ఉండేటటువంటి మీ దినచర్య నుండి మీ దృష్టిని కాస్త సృజనాత్మకమైన పనుల వైపు త్రిప్పండి. కాస్త మీ దృష్టిని ఈ దినచర్య నుండి మళ్లించడానికి శారీరక రుగ్మతల నుండి బాధపడుతున్నవారు ఈరోజు అటువంటి బాధల నుండి విముక్తులవుతారు. వారి ఆరోగ్యం కుదిరిపడటంతో మీ దైనందిన కార్యక్రమాల్లో వ్యాయామాన్ని ఒక భాగంగా చేయవలసిన టైం ఇది. దీని సత్ఫలితాలను అనుభవిస్తారు త్వరలోనే. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ ఇంట్లో నునివెచ్చటి వాతావరణంలో హాయిగా ఉంటుందని ఆశించవచ్చు. అతిథులను సాదరంగా 2 చేతులతోనూ హత్తుకొని ఆహ్వానిస్తారు. అలాగే వాళ్ళ కంపెనీతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మాదిరి సాంఘిక కార్యకలాపాలలో పాల్గొనండి. అది మీకు క్రొత్త కామెడియన్ పరిచయం చేసి మీ జీవితాన్ని సుమధురం చేస్తుంది. వృశ్చిక రాశి రొమాన్స్. ఈ రోజు మీ ఇంట్లోనూ అలాగే మీ ప్రణయ జీవితంలోనూ కొంత సామరస్యం ఉన్నట్లు గ్రహిస్తారు. మీ భాగస్వామితో మీరు తృప్తిగానే ఉన్నారు మరియు మీరు వారి పట్ల ప్రేమానురాగాలతో, ఆప్యాయతతో ఉంటారు. ఇది మీకు మానసికంగా ఎంతో సంతృప్తిని, వెచ్చని హాయిగా ఉండే ప్రశాంతమైన ఫీలింగ్ను కలుగజేస్తుంది. ఇవి మీరు కలిసి ఉండడానికి చాలా మంచి అనువైన రోజులు. అందుచేత ఇటువంటి క్షణాలను ఎన్ని అందుబాటులో ఉంటే అన్నింటినీ అంతకాలం పాటు ఆనందంగా అనుభవించండి. వృశ్చిక రాశి కెరియర్. ఈ రోజు మీకు ఉద్యోగంలో మార్పును చూపిస్తోంది. ఏమైనప్పటికీ ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి, కంచె వెనుక వైపు నుండి కనబడే గడ్డి వాస్తవంగా ఎప్పుడూ పచ్చగానే ఉండదు. క్రొత్త సంస్థలో నిలదొక్కుకోవడానికి మీరు చేతనైనంత అత్యున్నత స్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో తొందరగా సెటిల్ అవ్వడానికి మీలో ఆత్మవిశ్వాసాన్ని మరియు క్రొత్త పరిస్థితుల్లో ఇమడగలగటం, సర్దుకుపోయే గుణాన్ని ఉన్నత స్థాయిలో ఉంచుకోవటం అవశ్యం. వృశ్చిక రాశి ఫైనాన్స్. విద్యార్థులారా, స్కాలర్షిప్ కానీ రుణం కోసం కానీ దరఖాస్తు చేయకండి. ఈరోజు ఇటువంటి పనులు చేయటానికి ఈరోజు అంత అనువుగా లేదు. కాస్త వేచి చూడండి. ముఖ్యంగా ఇటువంటి పనులు అనేక ఇతర విషయాలపై కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి. వృశ్చిక రాశి హెల్త్. ఎలక్ట్రికల్ సామానులు ఎక్కడ ఉపయోగింపబడుతున్నా ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ వంటింట్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే టీవీ మరియు మీ ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో కూడా ఏదైనా ఉపకరణం ఒక దాంట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించవచ్చు. మీరు వెంటనే షాక్ గురవుతూ ఏమైనా ఈరోజు జాగ్రత్తగా ఉండండి. మీ చేతి వ్రేళ్లను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ధనుర్ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ ఇంట్లో అనుకోని గ్యాదరింగ్ ఒకటి జరుగుతుంది. మీరెంత టైర్ అయిపోయి ఉన్నా, అలసిపోయి ఉన్నా, వేరే కార్యకలాపాలలో ఎంత మునిగిపోయి ఉన్నా ఈ గ్యాదరింగ్లో సరదాగా కాలక్షేపం చేయడానికి కొంత టైంను స్పేర్ చేయడానికి ట్రై చేయండి. ఇది ప్రతిరోజు జరిగే గ్యాదరింగు, అందువల్ల దీని యొక్క ఇంపార్టెన్స్ను గుర్తించండి. ధనుర్ రాశి రొమాన్స్. మీలో కొందరు జీవితంలో గుర్తుండే విధంగా డేటింగ్పై బయటకు వెళ్ళి సరదాగా కాలక్షేపం చేసే అవకాశాలు కలిగి ఉంటారు. అలాగే ప్రణయం అన్నది నిజంగా గిలిగింతలు పెడుతుందని తెలుసుకుంటారు. ఇద్దరూ కలిసి ఉండటం అన్న ఆనందంతో మీరు డ్యాన్స్ కూడా చేస్తూ ఎంజాయ్ చేస్తారు హుషారుగా. మీ ప్రణయంలో ఈరోజు ఎంత ప్రోత్సాహకరమైన అవకాశాలు ఉన్నాయంటే మీరు టౌన్కి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఇటువంటి అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేంత వరకు ఉన్నాయి. ధనుర్ రాశి కెరియర్.
మీకోసం మీరు పనిచేసే చోట కొన్ని మార్పులు రావచ్చు. ఇది మీకు ట్రాన్స్ఫర్ అయ్యే రోజు కావచ్చు. ఒకవేళ మీరు అటువంటి దానిని ఆశిస్తూ ఉంటే, లేకపోతే మీరు మీ బాస్ను పెంపుదల గురించో ప్రమోషన్ గురించో లేక ఒక రోజు ఆఫ్ కోసం అడగటానికి సిద్ధపడుతున్నట్లు గమనిస్తారు. వీటిలో ఏది జరిగినా అది ఒక ప్రోత్సాహకరమైన అభివృద్ధి లాంటిది. అలాగే మీ ఉద్యోగంలో మీకు తోడ్పడుతుంది, మీ మంచికి లాభానికి ఉపయోగించడానికి. ధనుర్ రాశి ఫైనాన్స్. మీ ఇద్దరి ఆర్థిక స్తోమతను పెంచుకోవడానికి ఈరోజు మీరు విదేశీయులైన ఎవరో ఒకరితో భాగస్వామ్యాన్ని తీసుకోవాలి. సరైన భాగస్వామిని ఎంచుకున్నట్లయితే మీ ఆర్థిక స్తోమత నాటకీయంగా పెరుగుతుందని, మీ అంతటి మీరు కూడా చేసుకోలేని విధంగా ఉంటుందని మీరు గమనిస్తారు. అయితే మీరు భాగస్వామ్యాన్ని తీసుకునే వ్యక్తి ఎవరు, ఎటువంటి వారు అని తెలుసుకోండి. అలాగే భాగస్వామ్యంలో ఉండే నియమ నిబంధనల గురించి దాపరికం లేకుండానూ వాస్తవంగానూ ఆలోచించండి. అటు తరువాత మీరు ఈ వ్యవహారంలో ముందుకు సాగిపోండి. ఈసారికి ప్రస్తుత తరుణంలో విదేశీ పార్టీలు, విదేశీ మార్కెట్స్ మీకు విశేషమైన లాభాలను, క్రొత్త కాంటాక్టులను చేకూరుస్తాయి. ధనుర్ రాశి హెల్త్. అజీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈరోజు చాలా విజయవంతమైన రోజు. ఈ అనారోగ్యానికి మీరు చికిత్సను కనుగొంటారనే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు. అయితే ఆహారపు నియమాలను మాత్రం ఖచ్చితంగా పాటిస్తూ మీ దైనందిన చర్యలో వ్యాయామాన్ని కూడా ఒక భాగంగా చేసుకోవాలి, తొందరగా పూర్తిగా కోలుకోవాలంటే. మకర రాశి ఓవర్వ్యూ. అధికారంలో ఉన్న కొంతమంది మీకు ఈ రోజు కొన్ని ఇబ్బందులను సృష్టించవచ్చు. అయినా సరే మీరు దృఢ నిశ్చయంతో జాగ్రత్తగా ముందుకు అడుగు వేస్తూ పోవాలి. ప్రస్తుతం మీ చుట్టూ కొన్ని దుష్ట శక్తులు పొంచి ఉన్నాయి. మీ వైఖరిలో చాలా నిగ్రహంతో జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉంది. మకర రాశి రొమాన్స్. ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటున్నట్లయితే మీరు ఒక ఆసక్తికరమైన వారిని ఒక కుటుంబ సెలబ్రేషన్లో కలుసుకోవచ్చని గ్రహిస్తారు ఈరోజు. బహుశా ఈ వ్యక్తి వేరే కుటుంబానికి చెందినటువంటి, ఇంతకు ముందెన్నడూ చూడనటువంటి ఒక అతిథిగా హాజరవ్వచ్చు. ఈరోజు మీరు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు కాబట్టి అటువైపు వెళ్ళి మీరే హలో చెప్పవచ్చు కదా. మకర రాశి కెరియర్. ఈరోజు మీరు పనిచేసే చోట ప్రగతిని సాధించేందుకు అవకాశాలు పొందగలుగుతారు. వృత్తిపరమైన భారం, ఎటువంటి ఒత్తిడితోనున్న పరిస్థితినైనా హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం ఈరోజు మీరు పనిచేసే చోట మీకు సులువుగా లభిస్తాయి. మీ యజమాని ఆశిస్తున్నట్లుగానే మీలో ఫలితాలను సాధించడానికి కావలసిన నైపుణ్యం, కౌశల్యం ఉన్నాయి. కాలక్రమాన మీరు అనుకున్నట్లుగానే మీకు సంతృప్తికరంగా ఉండే విధంగానే మీ ఉద్యోగ అభివృద్ధి జరుగుతుందని మీరు ఆశించవచ్చు. మకర రాశి ఫైనాన్స్. ఈ రోజు మీ ఆర్థిక వ్యవహారాలతో సంబంధం ఉన్న బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు, అలాగే ఇతర ఏజెన్సీలతో మీరు డీల్ చేయవలసిన రోజు. మీ ఆర్థిక వ్యవహారాన్ని మరియు బడ్జెట్ను వాస్తవ రూపంలో తయారు చేయడానికి కాస్త టైం తీసుకోండి. ఈ రోజు అలాగే వివిధ ఏజెన్సీలతో అవసరమైన విషయాలను చేపట్టండి. అంటే మీరు మదుపు చేసిన సొమ్ముకు సంబంధించి గాని, లేక మీరు మదుపు పెట్టిన నిధులను మేనేజ్ చేయడం అన్న విషయంలో గాని ఈ రోజు మీ ఆర్థిక వ్యవస్థను అంతటినీ చక్కదిద్దుకొని సరైన రీతిలో నిర్వహించుకునే రోజు. మకర రాశి హెల్త్. ఈ మధ్య మీ బరువును గురించి మీరేమైనా ఆలోచిస్తున్నారా? అయితే ఈ విషయంపై కాస్త తీవ్రమైన ఏకాగ్రతతో పరిశీలించవలసిన రోజు ఇది. అలాగే ఈ దిశలో మీరు మీ ప్రయత్నాలను ప్రారంభించడానికి మంచి రోజు. మీరు ఫిట్గా ఉండవలసిన అవసరాన్ని తక్కువగా అంచనా వేయకండి. అందుచేత మీరు కాస్త బయటపడి వ్యాయామం చేస్తే ఇంకా బాగుంటుంది మీ పరిస్థితి. ఈరోజు మీ దీర్ఘకాలపు లబ్ధి కోసం మీ ఆహారపు అలవాట్లు మెరుగుపరుచుకోవడంపై దృష్టిని పెడతారు మీరు. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు జీవితం పట్ల మీ విధానంలో, మీ అప్రోచ్లో ఒక పద్ధతి ప్రకారం ఫీల్ అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అన్నింటా మీరే ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. జీవితంలో మీకు కావలసిన అన్ని విషయాలకు సంబంధించి ఈరోజు మీకు చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. దీన్నే కంటిన్యూ చేయండి. కుంభరాశి రొమాన్స్. ఒక ఆసక్తికరమైన వ్యక్తి మీ దృష్టిలో పడటం వలన మీరు అద్భుతమైన ఒక బాంధవ్యాన్ని కలుపుకోవడానికి ప్రారంభం చేయవచ్చు. అయితే ఈ విషయంలో మీరు అమితోత్సాహాన్ని చూపించే ముందు ఒకసారి ఆలోచించవలసి ఉంటుంది దీని గురించి. ఇది కేవలం ఒక మోహవేశం కాదని నిర్ధారణగా తెలుసుకోండి. లేకపోతే తర్వాత మీరు చాలా నిరుత్సాహపడవలసి వస్తుంది. అవతల వ్యక్తి మీతో ప్రోత్సాహకరంగా ప్రతిస్పందించినప్పుడే మీ ప్రణయ మార్గంలో ప్రయాణం మొదలు కాగలదు. కుంభరాశి కెరియర్. మీ ప్రగతి మార్గంలో అడ్డు తగిలే ఆటంకాలన్నిటినీ ఈరోజు వృత్తిపరమైన మీ నైపుణ్యాన్ని, అనుభవాన్ని, కౌశల్యాన్ని ఉపయోగించుకోగలిగేటట్లు చూడండి. మీరు చేపట్టే ఒక చిన్న సరైన చర్య సమస్యలన్నిటినీ ఒకేసారిగా మళ్లీ తలెత్తనీయకుండా పరిష్కరించగలదు.
ఈరోజు ముందుకు సాగిపోవటానికి మీ పట్టుదలను ఉపయోగించండి, అంతేకాని చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని అడ్డుకునేందుకు అవకాశం ఇవ్వద్దు. ప్రతి ఒక్కరూ సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు ఎప్పుడో ఒకప్పుడు. అయితే చాలామంది విజేతలు ఇటువంటి సమస్యలు వారిని ఇంకా వివేకవంతులు చేయడానికి ఉపయోగించుకుంటారు. కుంభరాశి ఫైనాన్స్. మీరు ఒక అలవాటుగా చేసే పనిని ఒక దాని నుండి లాభాన్ని పొందుతున్నట్లు మీరు గమనిస్తారు. ఈరోజు ఇటువంటి రాబడి వచ్చే మార్గం మీరు మామూలుగా అనుసరించేది కాదు. కుట్టు పనిలో కానీ, ఆటలలో కానీ, ఫోటోగ్రఫీలో కానీ మీరు ప్రయత్నిస్తే మీకు డబ్బు సంపాదించే అవకాశాలు మెండుగా ఉన్న మార్గంలోకి అనుకోకుండా వచ్చి పడతారని గ్రహిస్తారు. మీరు ఇటువంటి ప్రత్యేకమైన అవకాశాన్ని మీ అధిక లాభానికి సద్వినియోగం చేసుకోండి. కుంభరాశి హెల్త్. ఈరోజు మీలో అభద్రతా భావం నెలకొని ఉంది. అలాగే మీ మనసు విప్పి మీ భావాలను చెప్పుకోవడానికి మీలో స్పష్టత లోపించినట్లుంది. మీరు ఒక విధమైన కన్ఫ్యూషన్లో పడిపోయినట్లు ఫీల్ అవుతారు. ఒత్తిడి స్థాయిలను కొంచెం క్రిందకు దించండి. కాస్త దీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో అలాగే యోగా కూడా చేస్తూ. ఈరోజు మీరు అనుభవిస్తున్న చిన్న చిన్న ఇబ్బందులు ఇటువంటి జటిలమైన సమస్యలకు సమానమైనంతటివి కావు. అందుచేత ఇటువంటి చిన్న చిన్న సమస్యలను ఈ రోజుకు ప్రక్కన పెట్టివేయండి. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. మీ చుట్టూ ఉండేవారు మీ పట్ల కొంచెం అసూయతో, చెడు భావాలతో ఉంటారు. వారి అభిప్రాయాలు సరైనవి కావు, కానీ మీరు మాత్రం వారిలో రేగే ఉద్రేకాన్ని, జ్వాలలను ఇంకా ఎక్కువగా చెలరేగనీయకుండా వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేపట్టండి. మీనరాశి రొమాన్స్. మీ సంబంధ బాంధవ్యాలు కొంచెం బెడసుకొట్టేట్టున్నాయి అనే సంకేతాలు రావడం ప్రారంభమవుతున్నాయి. ఇటీవలే సంభవించిన కొంత సమాచార లోపం మరియు కొన్ని అనవసరపు వాదనలు మీకు మీ భాగస్వామికి మధ్య ఈ విభేదాలు రావడానికి కారణాలు. ఇద్దరూ కలిసి మనసిచ్చి మాట్లాడుకోవటానికి ప్రయత్నించండి. మీ సంబంధ బాంధవ్యాలలో మామూలు పరిస్థితి తిరిగి నెలకొనటం మీరు చూస్తారు. మీనరాశి కెరియర్. ఆర్థిక సంబంధిత పరిశ్రమల్లో పనిచేసే వారికి ఈరోజు కష్టాలు ఎదురవచ్చు. మీకు కేటాయించిన లక్ష్యాలను మీరు అందుకోలేకపోవడం వల్ల కావచ్చు. మీ వంతు కృషిని మీరు చేస్తున్నప్పటికీ కష్టపడటంలో ఏ లోటు లేకుండా మీ లక్ష్యాలపై మీ దృష్టిని పెట్టండి. తొందరలోనే మీరు ప్రగతిని సాధిస్తారు. మీనరాశి ఫైనాన్స్. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఇది శుభప్రదమైన రోజు. ధర్మబద్ధంగా పెట్టుబడి పెట్టడం అన్న విషయం మిమ్మల్ని ఆలోచింప చేస్తుంది వింతగా. గత కొద్ది కాలంగా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించాలని కుతూహలంగా ఉన్నారు మీరు. ప్రస్తుతం ఇటువంటి పనిని సపోర్ట్ చేయడానికి మీకు మీ నిధులు కావాల్సి వచ్చింది. మీ పెట్టుబడులకు ఇదే సరైన అదును. అలాగే ఒక మంచి కార్యానికి విరాళాన్ని ఇవ్వటం గురించి ఆలోచన చేయడానికి కూడా. మీనరాశి హెల్త్. ఈరోజు మీరు జలుబు, దగ్గుకు గురి కావచ్చు. అందుచేత ఇటువంటి వాటిని మీ దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్త పడండి. ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే మీ వ్యక్తిగత శుచి శుభ్రాన్ని గమనిస్తూ ఉండటం, అలాగే మీ చేతులను క్రమం తప్పకుండా శుభ్రంగా కడుక్కుంటూ ఉండడం ఎల్లప్పుడూ. ప్రస్తుతం అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్న అనారోగ్యాన్ని పారదోలడానికి మీరు విశ్రాంతిని తీసుకోవడమే సరైన పని.